ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. బీసీ కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో బీసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం కులగణన చేపట్టాలని, లేకపోతే పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీ కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బీసీల వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు. కొంతమంది బీసీలను అడ్డు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. బీసీల 42% రిజర్వేషన్లపై అపోహలు తొలగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. బీసీ ఉద్యమాలకు కవిత నాయకత్వం పెత్తనం అవసరం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేసిందని, దాన్ని ఇంకా అమలు చేయవలసి ఉందని అన్నారు. కులగణనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారని, కానీ కొందరు కాంగ్రెస్ మంత్రులు పాల్గొనలేదని, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, కిషన్ రెడ్డిలు కూడా కులగణనలో పాల్గొనలేదని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు తట్క కమలాకర్, నాయకులు తోట్ల రాములు యాదవ్, బచ్చు ప్రసాద్, తిరుపతి, నల్ల శ్రీకాంత్, కొండ విజయ్, బోయిని శ్రీనివాస్, తడక శశికుమార్, శ్రీధర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు, అదేవిధంగా మా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు నా పేరున నూతన సంవత్సర 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం అంతా ఈ బీసీ కులగణన పైనే, బీసీ కులగణన చేయాలనే డిమాండ్ పైనే, అదేవిధంగా అప్పటి ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ కులగణన చేస్తామనే మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మా బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను ఒత్తిడి చేసే క్రమంలో, అనేక పోరాటాలు చేస్తున్న క్రమంలో ఈ బీసీ కులగణన అనేది ఈ ప్రభుత్వం చేపట్టింది. ఓకే, దానికి సంతోషం. అది 2024 సంబంధించింది. ఇప్పుడు 2025 సంవత్సరంలో దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అని చెప్పి మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్యలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎవరికి పడితే వాళ్ళే బీసీ సంఘం అని రకరకాల పేర్లతోని ఒక పుట్టగొడుగుల్లాగా వాళ్ళు ఈ బీసీ సంఘాల పేరిట వస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీ శ్రేణులకు, బీసీ నాయకులకు, బీసీ బాంధవులకు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంగా గత 3 దశాబ్దాలుగా ఈ తెలంగాణలో, అదేవిధంగా ఈ రాజన్న సిరిసిల్ల ఉమ్మడి కర్నూలులో అనేకమైన కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని అందరికి గుర్తు చేస్తూ 3 దశాబ్దాలుగా పోరాటాలు, రాజ్యాధికారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసినాం. అదేవిధంగా బీసీ విద్యార్థుల రీఎంబర్స్మెంట్ కొరకు, స్కాలర్షిప్ల కొరకు రాష్ట్రం మొత్తం సమావేశాలు చేసినాం. అనేక మార్లు హైదరాబాద్ కేంద్రంలో ధర్నాలు, రాస్తారోకాలు చేసినాం. అదేవిధంగా బీసీ కులగణన కూడా అమలు చేయాలని చెప్పి కామారెడ్డి టు కరీంనగర్ దాకా రాష్ట్ర వ్యాప్త యాత్రలు చేసినామని చెప్పి తెలియజేస్తూ ఆ ఒత్తిడి ఫలితమే ఈ కులగణన చేశారు. బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము ఈ సిరిసిల్ల జిల్లాలో కూడా అనేక పోరాటాలు చేస్తే బీసీ నిరుద్యోగుల కొరకు బీసీ స్టడీస్ సర్కిల్ను మంజూరు చేయించిన ఘనత మా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంకు దక్కుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, కొందరు వ్యక్తులు తన వ్యక్తుల ఉనికి కోసము, రాజకీయ లబ్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. మేము అలా కాకుండా జాతి ప్రయోజనాల కొరకు, యావత్ బీసీ జాతి ప్రయోజనాల కొరకు, హక్కుల కొరకు మేము మా సంఘం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, గతంలో ఏ విధంగా ఆదరించారో సేమ్ ఇప్పుడు కూడా ఈ సంఘాన్ని
ఆదరించాలి, అభిమానించాలి, సంఘం బలోపేతానికి కృషి చేయాలని చెప్పి మా శ్రేణులకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదే ఈరోజు జరిగిన ఈ మీటింగ్లో సిరిసిల్లలో వార్డు మొత్తం 39 వార్డు కంపెనీ వేయాలని, అదేవిధంగా మొత్తం ఈ జిల్లాలో 13 మండలాలకు 13 మండలాల కమిటీలు వేయాలని, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో టౌన్ కమిటీ సిరిసిల్ల, అదేవిధంగా వేములవాడ టౌన్ కమిటీలు వేయాలని చెప్పి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా మొన్న మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మీటింగు కర్ణాటక రాష్ట్రంలో జరిగితే అక్కడ కులగణనతో పాటు, అంటే ఇప్పుడు వచ్చే సెన్సెస్ జనాభా లెక్కలు జనగణనతో పాటు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి ఆ ప్లీనరీలో ఆ ఏఐసిసి సమావేశం అత్యంత ఇంపార్టెంట్ సమావేశమైన, కాంగ్రెస్కి ఇంపార్టెంట్ సమావేశమైన ఏఐసిసి ప్లీనరీలో ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగణనలో కులగణన చేయాలి దేశవ్యాప్తంగా తీర్మానము ఆయన ప్రవేశపెట్టడము, ఆ కాంగ్రెస్ పార్టీ ఆమోదించడము నిజంగా మేము దాన్ని బీసీ సంక్షేమ సంఘం పక్షాన హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అయితే ఇన్ ద సేమ్ టైంలో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, సరే మీరు దేశవ్యాప్త కులగణనకు డిమాండ్ చేస్తున్నారు, మన కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది, చాలా సంతోషం. కాకపోతే ఇక్కడ మీరు ఏవైతే కులగణన స్టార్ట్ చేసిర్రో కులగణన అమలు చేయవలసిన బాధ్యత 42% రిజర్వేషన్లతోని బీసీలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. కులగణన చేస్తున్నారు కానీ దానిపైన ఇంకా క్లారిటీ ఇస్తలేరు. ఏది మేము రిజర్వేషన్ పెంచి ఎలక్షన్లకు పోతామా అని నిన్న మన పేపర్లకు వచ్చింది ఈ జనవరి ఎలక్షన్లు అని చెప్పి. ఇప్పుడు మొన్న బీసీ డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసారు, అది ఇంకా సిఫారసును గవర్నమెంట్కి ఇచ్చిందా లేదు తెలియదు, అది ఇస్తే దాన్ని ఏ విధంగా అమలు చేస్తారని చెప్పి తెలియదు, కోర్టుకు ఏ విధంగా సబ్మిట్ చేస్తారని తెలియదు. ఓకే, కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ పైన మాకంటే ఈ కులగణన చేయడం చాతురాత్మకం, దాన్ని మేము హర్షిస్తాం, నిజంగా గొప్ప విషయం. దాన్ని అమలు చేయవలసిన బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ మధ్యలో కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి బీసీలకు సంబంధించి. మా బీసీలకు సంబంధించి కేసీఆర్ గారు కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటూ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థ ఎన్నిక నిర్వహించాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి ఆ కవిత గారు అంటా ఉన్నారు. అంటే సరే రాజకీయ పార్టీగా మాట్లాడడం ఓకే, కానీ గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీదే కాబట్టి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సార్? మాట్లాడకపోలేదు, కానీ అమలు చేయవలసిన బాధ్యత కూడా మీ పైన ఉండే కదా అని చెప్పి సందేహం వేస్తూ, అటువంటి వాళ్ళ నాయకత్వము మా బీసీలకు అక్కర్లేదు. మా బీసీలలో కూడా త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, నాయకత్వానికి లక్షణాలు ఉన్న నాయకులు ఉన్నారు, అనేక ఉద్యమాల చరిత్ర ఉన్న నాయకులు ఉన్నారు. కాబట్టి మేము అగ్రవర్ణాల నాయకత్వంలో మేము పనిచేయదలుచుకోలేదని చెప్పి తెలియజేస్తూ, మీ నాయకత్వం కూడా అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము కవిత గారికి తెలియజేస్తున్నాం. ముస్తాబాద్ పట్టణ పడమటి రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో పడమటి ఇంటి రెడ్డి సంఘం భవనంలో సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించుకున్నారు. అధ్యక్షులుగా బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా దుమాల తిరుపతి రెడ్డి, కోశాధికారిగా బద్దిపడగ రమేష్ రెడ్డి, తాళ్ల విజయరెడ్డి, సలహాదారులు కార్యదర్శులుగా కుంభాల భూమిరెడ్డి, మల్లారపు బాలరెడ్డి, సద్ది మధురెడ్డి, ప్రచార కార్యదర్శిగా ఏళ్ల మల్లారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను సంఘం సభ్యులు శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తారని వెల్లడించారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలు సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండేందుకు సభ్యులతో కలిసి పాటుపడతారని వెల్లడించారు. సంఘం సభ్యుల ఐక్యతతో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో పత్తి మిల్లు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. సకాలంలో మిల్లు సిబ్బంది అప్రమత్తమై మంటల్ని అదుపు చేశారు. గాలిపల్లి సమీపంలో నర్సక్కపేట వెళ్లే దారిలో ఉన్న సప్తగిరి శ్రీనివాస అగ్రో ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పురవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న పత్తిలో పడి మంటలు ఎగసిపడ్డాయి. స్పందించిన సిబ్బంది అప్రమత్తమై మంటలు నీళ్లతో అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 5 క్వింటాల పత్తి దగ్ధమైంది. మంటలో పత్తి రైతులు అధైర్యపడదని రేపటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని మిల్లు యజమాని శ్రీనివాసరావు తెలిపారు.
చెప్పాను సార్ చూశారు. ఓకే అలాంటి 20 అయిపోయినాయి వాటర్ సోప్స్ మొత్తం. శ్రీనివాస్ అండి. నిన్న మధ్యాహ్నం మన ఈ పత్తి మిల్లు గాలిపల్లి మిల్లులో చిన్న స్పార్క్ వచ్చి రవ్వ పడంగానే నిన్న మిల్లులో ఉన్న సిలిండర్స్ హమాలి దగ్గరుండి అప్రమత్తమై వెంటనే కంట్రోల్ చేశామండి. నిన్న వాటర్ హైడ్రాలిక్ కూడా పనిచేయటం వలన మనకి అందుబాటులో ఉన్న తొందరగా రికవరీ 4-5 క్వింటాల లోపు అయింది. దానికి ఇబ్బంది ఏం లేదండి. కొనుగోలు యథావిధిగా చేసుకోవచ్చండి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇట్లానే రైతులు అమ్ముకోవచ్చండి, ఇబ్బంది. నా పేరు జిల్లా వెంకటేశం. అది శ్రీ సప్తగిరి శ్రీనివాస ఆగ్రో ఇండస్ట్రీస్, గాలిపల్లి గ్రామము, ఇల్లంతకుంట మండలము. నిన్నటి రోజున చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల, ఒక నిప్పు వల్ల అది మన చిన్నగా అగ్ని అంటే పత్తి అంటుకున్నది. దానివల్ల పెద్ద నష్టమేం జరగలేదు. మా దగ్గర ఉన్నటువంటి సిబ్బంది, తర్వాత మన సిలిండర్లు, తర్వాత హైడ్రాలిక్ పంప్ సెట్లు, తర్వాత స్ప్రింక్లర్స్ ద్వారా తొందరగా ఆర్పేశాము. ఫైర్ ఇంజిన్ రాకుండానే మేము ఆర్పేశాము. మొత్తం మీద ఒక 3-4 క్వింటాల పత్తి దహనం అంటే అంటుకుని తప్ప పెద్ద మొత్తంలో జరగలేదు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. రేపటి నుండి అంటే 2వ తారీఖు నుంచి వెళ్ళి మా యొక్క మిల్లులో మీ రైతులందరూ కూడా యథావిధిగా వాళ్ళ యొక్క పత్తిని అమ్ముకోవచ్చు. సీసీఐ కొనుగోలు చేస్తుంది. ఇంతకుముందు ఎలా కార్యక్రమం జరిగింది అలాగే జరుగుతుంది. ఎలాంటి అవాంతరాలు లేవు. చాలా అంటే మీరు ఏదో అయిందని చెప్పి మాత్రం మీరు అనుకోవద్దని కోరుతున్నాం. సిరిసిల్ల పట్టణంలో బేతస్తా చర్చిలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో బీవై నగర్ బేతస్తా చర్చిలో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పాస్టర్ జాన్ హైజాక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నూతన సంవత్సరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం కొత్త సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరత్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యము ఆయుషించాలన్నా చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, గత సంవత్సరంలో తలపెట్టుకున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ దేవదేవుడు కరుణామయుడు యేసుక్రీస్తు ఈ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి ఏవైతే తలపెట్టినటువంటి పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా ఆ దేవదేవుడు మనందరినీ కూడా, మీ అందరినీ మా అందరినీ కూడా ఆశీర్వదించాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, కార్మికులు కానీ, దర్శకులు కానీ, మహిళలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఈ రాష్ట్రం వర్ధిల్లుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది
మనం ఇంకా పైకి ఎదిగేటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర కేబినెట్ కానీ ఇక్కడ మనకు నాయకత్వం వహిస్తున్నటువంటి మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు కానీ శ్రీధరబాబు గారు కానీ ఈ యొక్క వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస గారు ప్రభుత్వం విప్ గారు వీరందరూ కూడా మన యొక్క బడుగు బలహీన వర్గాల కోసం మైనారిటీల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఆ దేవుడు దీవించి ఈ రాష్ట్రంలో మనందరూ కూడా మంచి జరిగే విధంగా ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నూతన సంవత్సర వేడుకలు ముస్తాబాద్ మండల వ్యాప్తంగా మిన్నంటాయి. కేకులు కట్ చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్తూ 2025 సంవత్సరానికి మండల ప్రజలు స్వాగతం పలికారు. కేకులు కట్ చేసుకుని ఒకరినొకరు తెరిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు, మిత్రులకు, ఆత్మీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మండలంలో వివిధ దేవాలయాలకు భక్తులు తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సంవత్సరం ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో పాటు కోరిన కోరికలు నెరవేరని ఆ దేవుళ్లను వేడుకున్నారు. 31 డిసెంబర్ పురస్కరించుకుని మండల వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ముస్తాబాద్ పట్టణం కేంద్రంలో సుమారు 20కి పైగా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ 31న సాఫీగా ముగించుకుని కొత్త సంవత్సరంలోకి మండల ప్రజలు అడుగుపెట్టారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ అభయాంజనేయ సొసైటీ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విద్యానగర్ శ్రీ అభయాంజనేయ సొసైటీ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతాలు పలికారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు.
రమ్మని చెప్పి ఇక్కడికి 1 by 1. సౌండ్ చేయండి. హాయ్ వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ రుతిక. హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్. చూడు కనబడుతుంది మీరు ఎక్కడ దృష్టిని పక్కకు పెట్టండి. విధులకు రాకుండా రిజిస్టర్లో సంతకం ఉన్న పశు వైద్య అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ మండలం పాడి రైతులు ప్రభుత్వ పశు వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో పశు వైద్యశాల ఎదుట పట్టణ కేంద్రానికి చెందిన పలువురు పాడి రైతులు మంగళవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. పాడి రైతులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన వైద్య అధికారి విధులకు రాకుండా ఒకరోజు ముందే రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లిపోయిందని ఆరోపించారు. అత్యవసర సమయంలో సేవలు అందిస్తామని ఒకవైపు ప్రభుత్వం పాడి రైతులకు హామీ ఇస్తుంటే ఇక్కడ మాత్రం గత 10 రోజులుగా వైద్య అధికారి అందుబాటులో లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా 10 రోజులకోసారి విధుల్లోకి వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సైతం వైద్యులు అందుబాటులో లేక ఓ రైతుకు చెందిన పశువు మృతి చెందిందని, ఈ విషయంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చలనం లేకుండా పోతుందని ఆరోపించారు. విధులకు హాజరైన రాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టిన వైద్యాధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతులు మెంగని మహేందర్ రాజు, లింగారెడ్డి, ఎల్లారెడ్డి, కనకరాజు, మహేష్, శీలం స్వామి, నవీన్, వేణు తదితరులున్నారు. పుట్టగా ఉన్నది ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతలేదు, రైతులకు వైద్యం అందుతలేదు. మీరైనా సక్రమంగా వైద్యం అందించి మంచి పేరు తెచ్చుకొని మా రైతుల దగ్గర అని చెప్పి కొత్తగా వచ్చినటువంటి మేడంను బతిలాడి ఆమె రిక్వెస్ట్ చేసి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ సేమ్ సీనియర్ రిపీట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు మేడము గత 10 రోజుల నుంచి ఇక్కడ అందుబాటులో ఉండలేదు. రైతులు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మేడం గారు ఏమో ఎటు వేరని అడిగితే ఉన్న వాళ్ళని అడిగితే లీవ్లో ఉన్నారు అనుకుంటారు అని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ప్రెస్ మిత్రులు అందరూ వచ్చినాక రికార్డులు అన్నీ కూడా పరిశీలించి రికార్డు చూస్తే ప్రతిరోజు కూడా మేడం అటెండెన్స్ వేసుకొని ఉన్నది. ఈరోజు మేడం రాలేదు. ఈరోజు అటెండెన్స్ కూడా నిన్ననే వేసుకొని మేడము ఈరోజు డ్యూటీకి రాలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా దయచేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, మీరు పరిస్థితి అంతా కూడా గమనించండి. ఖచ్చితంగా దీని మీద మీరు ఫోకస్ పెట్టాలి. లేకుంటే మాత్రము రైతులంతా కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరం అంటే దయనీయమైనటువంటి పరిస్థితి. ఇక్కడ పెద్ద కుంభకోణం జరుగుతూ ఉన్నది. మేడం రాకుండా ఇక్కడ వ్యవస్థనంతా కూడా గతం నుండి నడిపించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారే ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్తాబాద్ మండల రైతులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అలానే ఈరోజు డ్యూటీకి రాకుండా కూడా డ్యూటీలను వేసుకుంటూ అటెండెన్స్ చేసుకున్నటువంటి మేడం మీద వెంటనే చర్య తీసుకోవాలి. అలానే మాకు పర్మనెంట్ డాక్టర్ను, వైద్యం అందించేటువంటి డాక్టర్ను ప్రజలందరికీ రైతులందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక పర్మనెంట్ డాక్టర్ను కూడా తొందరలో మళ్ళీ పంపించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని రైతులందరి పక్షాన, ముస్తాబాద్ ప్రజల పక్షాన, మండల ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. ప్రాబ్లం కోసం, మెడిసిన్ కోసం ఇదే వైద్యశాలకు రావడం జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఇక్కడ కంపౌండరు తిరుపతి రెడ్డి గారు మా దగ్గర లేవన్నా ఇవి మీరు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకున్నారంటే తీసుకుపోయినాం. గత 3 రోజులుగా నాకు పశువు ఒకటి మేత మేక ప్రాబ్లం అవుతుంది. దానికోసం 3 రోజులుగా కంటిన్యూ వస్తే కూడా ఇక్కడ మేడం అందుబాటులో లేదు. అలాగే ఇక్కడ అడిగితే ఏమంటున్నారంటే మేడం సంతకాలు మాత్రం అన్నీ ఉన్నాయి, దాంట్లో మేడం అటెండ్ అయినట్టుంది. అది కూడా ఈరోజు తెలిసింది. పశువు సీరియస్ ఉన్నట్లా మరి ఏందని చెప్పి గట్టిగా నిలదీసి అడిగితే మేడం సంతకాలకి అన్నీ ఉన్నాయి, మేడం అందుబాటులో లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న వైద్యులు సరిగా అందుబాటులో లేక ఇక్కడున్న మధ్యవర్తులు, దళారులు ఈ హాస్పిటల్లో ఎంటర్ అయ్యి మా దగ్గర రైతుల దగ్గర గవర్నమెంట్ మెడిసిన్ ఇస్తూ మా దగ్గర అత్యధిక డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే టీటీ లోన్ల కోసం కానీ, పిఎంఏజీ లోన్ల కోసం కానీ రైతులు పశువుల సర్టిఫికేట్ వస్తే కూడా ఒక్కొక్క పశువు వద్ద 1000 రూపాయలు తీసుకొని సర్టిఫికేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడున్న మేడంకి వివరించి దయచేసి మీరు ఇక్కడ అందుబాటులో ఉండండి. ఇది మేజర్ గ్రామ పంచాయతీ, 26 గ్రామాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి మేడం, దయచేసి మీరు అందుబాటులో ఉండమని చెప్పినా కూడా మా మాట వినకుండా ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇప్పుడు నా పశువు సీరియస్ ఉంది, ఇదనే తీసుకుపోయినా ఇప్పుడు నా తిరుపతి రెడ్డి ఇలా ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆ పిల్లగాడిని తీసుకుపోయి ఇప్పుడు వైద్యం తీసుకురావడం జరిగింది. ఇటు విషయంపై జేడీకి కాంప్లిమెంటరీ చేయడం జరిగింది. ఎన్ని రోజులున్నా ఈ వ్యవస్థ ఏ విధంగా మారుతారో, అలాగే ఈ వ్యవస్థకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు సూటిగా అడుగుతున్నా, ముస్తాబాద్ మండల రైతులకు వైద్యం వద్ద, ముస్తాబాద్ మండల పశు
పాడి రైతులకు గవర్నమెంట్ సంబంధించిన మెడిసిన్ రావద్దా? ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి దొంగలకు, ఇలాంటి దుర్మార్గులకు? నెలకు 80,000 రూపాయల జీతం తీసుకుంటూ ఇలాంటి మాకు అందుబాటులో లేకుండా ఇలాంటి దొంగలకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? దయచేసి ఇప్పటికైనా జేడీ గారు ఈ హాస్పిటల్పై మందుల విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ విపరీతమైన జాప్యం ఉంది. మందుల విషయంలో గోల్మాల్ జరుగుతుందన్న విషయం ఇదివరకే కూడా తెలియజేయడం జరిగింది. అది కంటిన్యూ అవుతుంది సార్. దయచేసి పశువుల మా పాడి రైతులది ఒకటే కొరకు సార్, మాకు కొన్ని మందులు ఇస్తే మేము సంతోషపడుతున్నాం. వ్యక్తిగతంగా ఎవరి మీద కానీ వ్యక్తిగతంగా చేసే సమయం కూడా మాకు ఉండదు. దయచేసి ఖచ్చితంగా ఇటువంటి తప్పిద అధికారులపై చర్యలు తీసుకొని ఈమెను సస్పెండ్ చేయవలసిందిగా, అలాగే మంచి అధికారిని మాకు నియమించి మా పాడి రైతులకు సపోర్ట్ చేయవలసిందిగా జేడీ గారిని కోరుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.